హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే అమ్మవారి ప్రసాదం దధ్యోజనం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రైస్ 1 కప్, పెరుగు 1 కప్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఘీ 1/2 కప్, వాటర్ 2 కప్స్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, మిల్క్ 1 కప్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, శనగ పలుకులు 2 టేబుల్ స్పూన్స్. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ దధ్యోజనం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి సకల శుభాలను పొందాలని కోరుకుంటున్నా. మీరు తప్పక ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా. ముందుగా 1 కప్ రైస్ని తీసుకొని అందులో నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక అరగంట సేపు ఈ బియ్యాన్ని నానబెట్టాలి. ఈ బియ్యంలో 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెడితేనే అన్నం మెత్తగా ఉడుకుతుంది. అప్పుడే మనకి దధ్యోజనం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే రైస్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇక్కడ బియ్యం అనేది రేషన్ రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అరగంట సేపు నానబెట్టుకోవడం వల్ల రైస్ అయితే సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు కోసం తీసుకున్న దినుసులన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి అలాగే బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు ఈ దధ్యోజనం. దధ్యోజనం అంటే మరేంటో కాదండి, పెరుగన్నం. ఈ ప్రసాదం తిన్న తర్వాత ఖచ్చితంగా మీ శ్వాసలో ఎంత తేడా వస్తుందో మీరే గమనిస్తారు. అంత ఆరోగ్యప్రదం ఈ దధ్యోజనం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ దధ్యోజనంలో చాలామంది సొంటి వేసుకొని చేసుకుంటారు. ఇది వేసిన ప్రసాదం తింటే కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి మంచి రిలీఫ్ ఉంటుంది. అందుకే ఆలయాల్లో ధనుర్మాసాల్లో ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇప్పుడు ఈ తాలింపుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు ఇందులో కొంతమంది చల్లమిరపకాయలు కూడా వేసి చేస్తారు. బట్ నేను ఎండుమిర్చిని తీసుకున్నాను కాబట్టి చల్లమిరపకాయలు వేసుకోలేదు. ఈ దధ్యోజనం మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెత్తగా ఉడికిన అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్ పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 కప్ పాలను కూడా వేసి 2 బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పాలు పెరుగు 2 వేశాక ఈ 2 బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ 2 రైస్కి బాగా పట్టాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ధనుర్మాసంలో ఆలయాల్లో ఈ ప్రసాదాన్ని ఎక్కువగా పెడతారు. అలాగే దధ్యోజనం లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ అన్నంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసి కలుపుకోవాలి. చూసారు కదా తాలింపు ఎంత బాగా ఫ్రై అయిందో. టేస్ట్ అంతా ఈ తాలింపులోనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంగువ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్
అలాగే మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. అన్నానికి పాలు, పెరుగు, ఈ తాలింపు దినుసులు అలాగే నెయ్యి అంతా బాగా పట్టి మంచి రుచి వస్తుంది. ఈ రైస్లో తాలింపు అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ రైస్కి ఎంత బాగా పడితే అంత టేస్ట్ ఉంటుంది ఈ ప్రసాదం. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడ్డానికి ఎంత బాగుందో. ఈ దధ్యోజనంలో మిరియాలు కంపల్సరీ వేసుకోవాలి. ఈ మిరియాల వల్లే మంచి టేస్ట్ వస్తుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ తాలింపులో తప్పకుండా ఘీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్తో కూడా తాలింపు పెట్టుకోవచ్చు, బట్ ఘీ అయితే మంచి అరోమా స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో పాలు వేసేటప్పుడు పాలు వేడి చేసి కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి. వేడి పాలు వేస్తే విరిగిపోతాయి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దధ్యోజనం కలిపిన వెంటనే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అనిపిస్తుంది, కానీ టైం గడుస్తున్న కొద్దీ సరైన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఈ టేస్టీ ప్రసాదాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూడ్డానికి ఎంత బాగుందో. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తాలింపంతా ఈ అన్నానికి బాగా పట్టి ఎంత టేస్టీగా ఉందో. ఈ అన్నంలో మిల్క్ యాడ్ చేయడం వల్ల అన్నం కూడా వైట్గా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేనండి, టేస్టీ దధ్యోజనం రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎంతమంది చూసారన్నది కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అమ్మవారికి ఈ ప్రసాదం చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మరిన్ని నైవేద్యాల తయారీ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇవే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే మేము వీడియోస్ పెట్టగానే మీరు చూడొచ్చు. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.